ఏమయ్యా తండ్రి తండ్రి శంకరుడా బృందనాలయ్యా కదనాలు పది వైలు నీకు పాదాల శరణే నేనేడుకున్నా నా కన్న తండ్రి నిన్నేడుకున్నా తండ్రి పరివేశ తండ్రి శంకరుడా దేవమ్మ తల్లి నా తల్లి పరివాదే కన్నా తల్లి తల్లి పర్వతమ్మ పర్వతమ్మ కన్న తల్లి మరి బాణమ్మ ఎన్ని బిడ్డ కైలాసం మీద ఎప్పుడు తీస్తావే బాణమ్మ మారో బాణమ్మ తీసో గడ్డ మీద కూసవే బిడ్డ కలుపు మారో మరి చెప్పే బిడ్డ మాకులిస్తానే భాగ్యాలిస్తానే కొచ్చ భక్తుల తప్పిస్తా బిడ్డ మరి పిలుచుతానే నాయన్ని బిడ్డ చెప్పుతున్నా నాయన్ని బిడ్డ కన్నా తండ్రి కైలాసం మీద నేనున్నానమ్మా నాయన్ని బిడ్డ మరి ఇస్తానయ్యా నా కన్నా తండ్రి ఇస్తానయ్యా నా కన్నా తండ్రి పూగలప్పుడు ఇస్తా తండ్రి బాధ పెట్టాగో నా కన్నా తండ్రి ఎల్లనియావా తండ్రి పరివేశ తండ్రి శంకరుడా తల్లి పర్వతమ్మ అమ్మ పర్వతమ్మ మాటల పారే మాట మీద నేనుంటానమ్మ నా కన్న తల్లి తండ్రి పరివేశ తండ్రి శంకరుడా ఓం నమ శివాయ 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 ఎల్లరి తండ్రి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ తప్పులు ఒప్పులు ఒప్పించుకోవయ్యా ఓం నమ శివాయ
ఓం నమ శివ ఓం నమ శివ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ ఛానల్ బి నరేష్ డబుల్ లైన్ ఛానల్కి స్వాగతం. ఈరోజు చెరువుగట్టు క్షేత్రంలో చూడండి, ఆత్మలింగేశ్వర స్వామి స్వయంభుగా ఏర్పడిన ఆత్మలింగేశ్వర స్వామి దర్శించుకోండి. అదేవిధంగా ఇప్పటిదాకా కొలుపు చెప్పింది చూడండి, ఆ రామలింగేశ్వర స్వామి మూడు గుండ్ల మధ్యలో ఆ కొలుపు చెప్పిండు, ఆమె బాధ తీర్చిండు. అలా వచ్చినప్పుడు మీరు కూడా తప్పకుండా వెళ్ళి అడగండి. అడిగితే మీకు సమస్యకు పరిష్కారం చెప్తాడు. మీరందరూ బాగుంటారు. మీరు భయపడవద్దు, డబ్బులు పోతున్నాయి అది ఇదని. అలా వచ్చినప్పుడు ఎవరినైనా అడగవచ్చు. మీరు పోయి దేవుడే స్వయంగా వాళ్ళ ఒంటి మీద ఉంటాడు. పోయి అడగండి. మీకు నమ్మకం ఉన్న చోట అడగండి, తెలుసుకోండి. మీ సమస్యకు పరిష్కారం తెలుసుకోండి. మీరందరూ మంచిగా ఉండాలి. మీరు దేవుని నమ్మాలి, భగవంతుని నమ్మాలి. మూడు గుండ్ల దగ్గరే కానీ ఎక్కడైనా చెరువుగట్టుకు వచ్చినప్పుడు తప్పకుండా అలా దేవుడు వచ్చినప్పుడు మీకు అవకాశం ఇస్తాడు. వెళ్ళండి, అడగండి. మీ సమస్యకు పరిష్కారం అడగండి. మీరు స్వామివారితోటి శివయ్య అని మంచిగా తండ్రి అని అడగండి. అడిగితే చెప్తాడు. ఓం నమో భగవతి రామలింగాయ. వీడియోని స్కిప్ చేయకుండా చూడండి. కార్తీక పౌర్ణమి రోజు ప్రతి అమావాస్యకు ఇలా కార్తీక అమావాస్య వస్తున్నది. ఇప్పుడు కార్తీక పౌర్ణమి ఈరోజు తీసిన వీడియో. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి. దీపారాధన మరియు స్వామివారి దర్శనాలు అన్నీ చేసుకోండి. మీకు అందరికీ కుటుంబాలకు మీకు అంత ఆనందంగా సంతోషంగా శ్రీ రామలింగేశ్వర స్వామి అనుగ్రహం మీ పైన ఉంటుంది. ఓం నమో భగవతి రామలింగాయ. మంచిగా ఈ కార్తీక మాసాన్ని, ఈ పర్వదినాన్ని మంచిగా దీపాలు వెలిగించి ఆ దీపజ్యోతులని ఆ శివయ్యకి అర్పించి మీ కష్టాలు బాధలన్నీ చెప్పుకోండి. అన్నీ తీరుతాయి. మూడు గుండ్లపైకి తప్పకుండా రండి. ఆ సందులో నుంచి వచ్చి ఆ పైన ఉన్న ఆ మూడు గుండ్ల ముద్దరామలింగేశ్వర స్వామిని దర్శించుకొని మీకు కోరికలు చెప్పండి. తప్పకుండా ఆ స్వామి తీరుస్తాడు. ఈ కార్తీక మాసం అంతా మీరు దీపారాధన ఇంటి దగ్గర చేసుకోండి. అమావాస్యకు పుణ్యానికి మరియు స్వామివారి దగ్గరికి వచ్చి తప్పకుండా ఈ మూడు గుండ్ల రామలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. అదేవిధంగా ఇక్కడ పరశురాముడు ప్రతిష్ఠించిన శివలింగం చూడండి. ఇక్కడ లింగం మూడు గుండ్ల పైన దర్శించుకోండి. అదే పరశురామ స్వామి ప్రతిష్ఠించిన కింద శివలింగాన్ని మరియు అభిషేకాలు చేయండి. ఆత్మలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. పరశురామలింగాన్ని దర్శించుకోండి. పుట్టలెల్లమ్మ తల్లి, కాలభైరవ స్వామి, ఆంజనేయ స్వామి మరియు రామనెల్లమ్మ తల్లి, కింద పోచమ్మ తల్లి అందరినీ దర్శించుకొని అందరికీ పాలకాయ కొట్టండి. పరమాన్నం మీకు తోసింది పెట్టండి. మొక్కుకొని పరమాన్నం మీరు పెడతా అని మొక్కుకుంటే పెట్టండి. లేదంటే పాలకాయ కొట్టి మంచిగా గట్టిగా నమ్ముకోండి. అన్నీ మంచిగా చేస్తాడు. మీరు ఇక్కడికి వచ్చినప్పుడు తప్పకుండా ఆ దేవుడు శివం వచ్చినప్పుడు ఎల్లమ్మ తల్లి కానీ శివయ్య కాడ కానీ తప్పకుండా చెప్పించుకోండి. భయపడకండి. ఇట్లా మూడు గుండ్ల సందులో నుంచి తప్పకుండా వచ్చడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఈ మూడు గుండ్ల సందు మామూలు మహిమ కాదు. ఇది సాక్షాత్ పరమేశ్వరుడు కైలాసం. ఈ మూడు గుండ్లు అంటే కైలాసం. ఈ కైలాస పర్వతం మధ్యలో నుంచి మనం ఈగి బయటకు వస్తే మన పాపాలన్నీ పోతాయి, మన కష్టాలన్నీ పోతాయి. మన మీద ఏ దుష్ప్రభావాలున్నా, ఏ దుష్ట ప్రయోగాలున్నా, లేదంటే మన అనారోగ్య సమస్యలే కానీ, ఏ పాపాలే, నరదృష్టి అన్నీ ఇక్కడి నుంచి పటాపంచలు అయిపోయి మన ఆరోగ్యాలు మంచిగా అవుతాయి. మనమంతా మంచిగా అవుతాం. ఇందులో నుంచి రావడానికి ప్రయత్నించండి. సాహసం చేయండి. ఎన్నో గుట్టలు ఎక్కుతూ ఉంటారు, అది చేస్తారు ఇది చేస్తారు. కానీ ఇందులో నుంచి సాహసం చేయాలి. సాహసం చేసి వస్తేనే మనకు అంతా మంచి జరుగుతుంది. పైన ముద్దరామలింగేశ్వర స్వామిని దర్శించుకోండి. పాలతోటి అభిషేకం చేయండి స్వామివారికి. ఒప్పించుకోవయ్యా. ఓం నమ శివ, ఓం నమ శివ. లేడు తండ్రి.
నమ శివ అన్నిటికి నువ్వే తండ్రి ఓం నమ శివ ఓం నమ శివ తీస తండ్రి ఓం నమ శివ శివ ఓం నమ శివ ఓం నమ శివ కైలాసానికి పోతే మీ బాధ తీరుతుందో కానీ చెరువు గట్టుకు వస్తే మాత్రం తప్పకుండా మీ బాధ తీరుతుంది. ఈ మూడుగుల సందుల నుంచి వచ్చి పైకి ఆ లింగాన్ని దర్శించి మీరు కోరుకోండి, తప్పకుండా మీ కోరికలు తీరుస్తాడు. ప్రతి అమావాస్యకి రావాలి. 5 అమావాస్యలు వచ్చి మీరు ఆ స్వామికి మొక్కండి. 5 అమావాస్యల్లో మీ బాధ తీరిపోతుంది. రామలింగేశ్వర స్వామి 5 అమావాస్యల్లో మీ కష్టాలు బాధలు తీర్చేస్తాడు. ఈరోజు కార్తీక పౌర్ణమి. ఈ కార్తీక పౌర్ణమి రోజు దీపారాధన ఎలా చేస్తున్నారో చూడండి. ఈ దీపారాధన చాలా ప్రీతికరం. రామలింగేశ్వర స్వామి శివయ్యకు చాలా ప్రీతికరం. ప్రతి ఒక్కరూ శివాలయంలో శివయ్యని పూజించండి, దీపారాధనలు చేయండి, భక్తిగా స్వామివారికి అన్ని సమర్పించండి. ప్రతిరోజు ఈ కార్తీక మాసం పౌర్ణమి రోజు ఇలా దీపారాధన చేసి ఉపవాసాలు ఉండి మంచిగా దర్శించుకోండి. ఇక్కడ చూడండి, మంచిగా దీపారాధన చేసి స్వామివారి సన్నిధిలో ఎంత ఆనందకరంగా ఆ కాంతిలో స్వామివారి ముందు సంతోషంగా ఆనందంగా ఉన్నదండి. తిలకించండి. మీరు కూడా ఈ కార్తీక మాసంలో తప్పకుండా వచ్చి ఇక్కడ దర్శించుకొని దీపారాధన చేయండి. మీ కుటుంబాలు మీ ఆరోగ్యాలు అన్నీ మంచిగా ఉంటాయి. మరియు దాన ధర్మాలు చేయండి. మీరు ఎంత మంచిగా అన్నదానాలు మరియు వస్త్రదానాలు మరియు అందరికీ దాన ధర్మాలు చేస్తూ వాళ్ళని ఆశీర్వాదం పొందండి. మీకు అంతా శుభం జరుగుతుంది. మీరు పిల్ల పాపలతో అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో అందరూ మంచిగా ఉంటారు. ఓం నమో భగవతే రామలింగాయ అని ఈ నామస్మరణ మీరు చేయండి. తప్పకుండా మీకు అన్ని శుభాలే కలుగుతాయి. ఆ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం మీ పైన తప్పక ఉంటుంది. ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని పంచాక్షరి ఈ మంత్రాన్ని 108 సార్లు జపించండి. వీలైతే ఇంకా 1100 సార్లు జపించండి. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం స్నానం చేసి ఈ మాసమంతా జపం చేయడం వల్ల మీకు చాలా పవర్, ఆ భగవంతుడు ఉన్నాడా లేదా అని మీకే తెలుస్తుంది. మీరు చాలా పుణ్యాత్కులైపోతారు. మీకు భగవంతుడి పైన నమ్మకం కలుగుతుంది. మీకు దేవుడిని ఎలా పూజించాలనేది భగవంతుడే మీకు అన్నీ చెప్తాడు కలలో. ఈ నామస్మరణ చేయాలి. ఓం నమో భగవతే రామలింగాయ అని దర్శించుకోండి. స్వామివారిని దర్శించుకొని కోరిక కోరుకోండి, తప్పకుండా తీర్చడు. శ్రీ జడల రామలింగేశ్వర స్వామి త్రేతాయుగంలో వచ్చి స్వామి ఇక్కడ దర్శనం ఇస్తున్నాడు. స్వామి దర్శించుకొని నందిశవులో మన కోరికలు చెప్పి ఇక్కడ అయ్యగారులతోటి మంచిగా మన గోత్రనామాలు చదివించుకొని స్వామికి అభిషేకాలు, నిజాభిషేకాలు జరుగుతాయి. అభిషేకాలు చేయించి మనం స్వామివారిని దర్శించుకొని మనం వెళ్ళి అమావాస్యకు మళ్ళీ అమావాస్యకు వచ్చి మళ్ళా దర్శించుకొని ఇట్లా 5 అమావాస్యలు వచ్చి దర్శించుకొని మనం కోరికలు అన్నీ తీరిపోతాయి. ఓం నమో భగవతే రామలింగాయ. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. చూడండి, ఈరోజు పౌర్ణమి రోజు భక్తులు విశేషంగా అధిక సంఖ్యలో వచ్చి దీపారాధన చేస్తున్నారు. స్వామివారిని దర్శించుకోండి. ఓం నమ శివాయ.